ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని సింపుల్‌గా స్ట్రీట్ స్టైల్‌లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి గదా! అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, కరివేపాకు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిరియాల పొడి, గరం మసాలా, సాల్ట్, ఫ్రైడ్ రైస్ పౌడర్ కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ రైసే తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను. ఇంకా అంతకన్నా ఎక్కువ క్వాంటిటీలో మీరు రైస్ తీసుకుంటే 3 లేదా 4 ఎగ్స్‌నైతే తీసుకోవాలి నేను. ఇప్పుడు ఎగ్స్‌ని బ్రేక్ చేసుకొని దీంట్లో అయితే వేసేసుకోవాలి. అలా ఒకసారి అయితే తిప్పేసుకోవాలి. స్లోగా తిప్పుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక స్లోగా తిప్పుకున్నాక దీంట్లో కొంచెం మిరియాల పొడి, గరం మసాలా, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రైస్‌లో ఉండలు లేకుండా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయినాక రైస్‌ని తీసుకొని దీంట్లో వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఫాస్ట్‌గా అయితే తిప్పుకుంటూ ఉండాలి. మా పాప కోసమని వెనిగర్ గానీ, సాస్ కానీ ఏమి యూజ్ చేయట్లేదు. ఎందుకంటే అవన్నీ యూజ్ చేస్తే పాప అయితే తినలేదనేసి ఇలా సింపుల్‌గా అయితే ట్రై చేశాను. ఇలా ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్నాక సాల్టు, కారం, పెప్పర్ అలానే గరం మసాలా పొడి కూడా వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసి రైస్ చిటపట వరకి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.